బిగ్ బాస్ 9 హౌస్ లో మూడో వారం వచ్చేసింది. వీకెండ్ వస్తే నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ తో ఆట ఆడుకుంటాడు. సోమవారం వస్తే నామినేషన్స్ హడావిడి మొదలవుతుంది. ఈసారి కూడా రచ్చ జరిగింది. అయితే ఒకే రోజులో ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కెప్టెన్ కావడంతో సహాయపడ్డ రీతుని పవన్ మోసం చేసేశాడు. మరోవైపు హరీష్ బూతు పదం వాడుతూ పంచాయతీ పెట్టాడు. ఈసారి నామినేషన్స్ లో కామనర్స్ ని సెలబ్రిటీలు గట్టిగా ఇరికించేశారు. ఈ వారం నామినేషన్స్ గురించి చెప్పిన బిగ్ బాస్ టెనెంట్స్ అందరూ 5 ఓనర్లని నామినేట్ చేయాలని, అందులో ఒకరు టెనెంట్ అయి ఉండాలని కండిషన్ పెట్టాడు. దీంతో అందరూ ఏకాభిప్రాయంతో మాజీ కెప్టెన్ సంజనాని నామినేట్ చేశారు. దొంగ బుద్ధి చూపించడం, ఆడవాళ్ళని హరీష్ డీగ్రేడ్ చేశాడని చాడీలు చెప్పడం, సుమన్ శెట్టి గాజులు వేసుకుని కూర్చున్నారని తక్కువ చేసి మాట్లాడిందని కారణాలు చెప్పారు. మాటలు జారుతోంది, ఓ స్టాండ్ అనేది లేదు, ప్రతిదానికి అలుగుతోందంటూ రీతుని, వీరిద్దరితో పాటు ఫ్లోరా, సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. అలానే టెనెంట్స్లో హరీష్ని అందరూ కలిసి బుక్ చేశారు. అయితే టెనెంట్స్ మధ్య ఎవరిని నామినేట్ చేయాలా అనే చర్చ నడుస్తున్నప్పుడు పవన్ రీతు చౌదరి గురించి మాట్లాడిన హరీష్ లత్కోర్ అనే పదం ఉపయోగించాడు. దీన్ని పవన్, ప్రియా, శ్రీజ తప్పుపట్టగా అసలు ఆ పదం బూత్ కాదని వారించాడు. అయితే టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్ ని నామినేట్ చేశారు కదా, దీన్ని మార్చే పవర్ ఓనర్స్ కి ఇస్తున్నానని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఉన్న వాటికి ఇద్దరిని అదనంగా జోడించండి, ఉన్న వాటిలో ఇద్దరిని స్వాప్ చేయండి అని ఆదేశించాడు. అలాగే నామినేషన్లలో 3 టెనెంట్స్ ఖచ్చితంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో టెనెంట్స్ కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ క్రమంలో లిస్ట్ లో ఉన్న సంజన, సుమన్ శెట్టి ప్లేస్లు టెనెంట్స్ అయిన ప్రియా, కళ్యాణ్ ని స్వాప్ చేశారు. అలాగే గత వారం కెప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా తప్పు చేసిందని రీతుని నామినేట్ చేశారు. అలా హరీష్, ప్రియా, కళ్యాణ్, ఫ్లోరా, శ్రీజ, రాము నామినేట్ అయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఉపయోగించి ఒకరిని సేవ్ చేయొచ్చని చెప్పగా పవన్ రీతు బదులు శ్రీజాని సేవ్ చేశాడు. దీంతో రీతు ముఖం మాడిపోయింది. ఎందుకంటే గత వారం అంతా కష్టపడి రీతు పవన్ కెప్టెన్ అయ్యేందుకు సాయం చేసింది. కానీ ఇప్పుడు అతడు రీతుని మోసం చేశాడు. ఇలా 3వ వారం నామినేషన్స్ ముగిశాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.